లోకంలో జీవించాలి. పరిశుద్ధం లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేని వాళ్ళు కూడా. కాబట్టి నేను పరిశుద్ధం మీరు పరిశుద్ధుడు. తర్వాత ఏంటంట, సమస్త ప్రవర్తన ఏదో మందిరానికి వచ్చినప్పుడు కాదు, ప్రార్థన గుడికి వెళ్ళినప్పుడు కాదు, ఎక్కడో మరి అందరితో మాట్లాడినప్పుడు పరిశుద్ధమైన మంచి ప్రవర్తన కలిగి ఉండడం కాదు. ఏంటంట, సమస్త ప్రవర్తన కలిగి. యువర్ లైఫ్ షుడ్ బి ఫుల్లీ హోలీ లైఫ్. సమస్త విషయంలో సమస్తమైన విషయంలో సమస్త ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధంగా జీవించాలంటే నా అంతా నేను జీవించలేము, మనంతా మనం జీవించలేము. దేవుడి వాక్యం ఏం చేస్తే మనలో పరిశుద్ధపరుస్తుంది. దేవుడి వాక్యం చదవడం ద్వారా, దేవుడి సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుడి సన్నిధిలో దేవుడి బిడ్డలతో సమాసం కలిగి ఉండడం ద్వారా, దేవుడి మందిరాన్ని అంటుకట్టుకుని ఉండడం ద్వారా, దేవుడి